డిసెంబర్ 13న పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో 143 మంది పార్లమెంటు సభ్యులను గతంలో ఎప్పుడూ లేని విధంగా సస్పెండ్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసిన విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినట్టు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 143 ఎంపీలను ఎట్లాగైతే బీజేపీ ప్రభుత్వము బాయ్కాట్ సస్పెండ్ చేస్తా ఉన్నది, అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్ష నేతలు లేకుండా మీరు బిల్లులు ప్రవేశపెట్టి ప్రజలకు న్యాయం ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళను బాయ్కాట్ చేసి సస్పెండ్ చేయడం తప్పు కాదా? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతిపక్ష నేతల సలహాలు తీసుకునే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. ప్రతిపక్ష నేతలు ఎంత ఇంపార్టెంటో బీజేపీ ప్రభుత్వము తెలుసుకోవాలి. డెమోక్రసీ ప్రజాస్వామ్యం కాపాడాలంటే ప్రతిపక్ష నేతలు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. సో మేము ఈ ఉత్సాహంతో ఇంకా పై ఎదుగుతామని, ఎంపీ స్థానాలకు కూడా ఖచ్చితంగా మా మెజారిటీ తీసుకొస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం.